చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 79వ స్వాతంత్ర దినోత్సవాల్లో ప్రధానమంత్రి మోదీ గారు ఎర్రకోట మీద జెండా ఎగరేసి దేశ ప్రజలకి ఒక తీపి కబురు అందించారు. దీపావళి ముందే వచ్చిందన్నట్టుగా దీపావళి బొనంజా ప్రకటించారు. అది ఏ విధంగా అంటారా? పేదవాడు నిత్యావసర వస్తువులు ఇక చౌకధరం ఇంకా చౌకగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన జిఎస్టీ సంస్కరణలు 5%, 18% 2 స్లాబులు ఆయన పన్ను ఉంటుందని చెప్పి ప్రకటించడం వల్ల పేదవాడికి ముఖ్యంగా దాని మీద 80%, 90% ఈ దేశంలో 145 కోట్ల మంది పేదవాళ్ళే ఉంటారు. బిలో పావర్టీ లైన్, దారిద్ర్యకు దిగునున్న వారు ఉంటారు, సామాన్య మానవులు ఉంటారు. కుటుంబ భారం ఎక్కువగా ఈ నిత్యావసర వస్తువులు మండిపోయే పరిస్థితి. ఒక ఉల్లిపాయ వల్ల తెలుసు, మన ఢిల్లీ ప్రభుత్వమే గద్దె దిగింది. అటువంటి ఇది మధ్య నిన్న ఒకవైపు దేశ రక్షణ గురించి మాట్లాడే తీరు కావచ్చు, దేశంలో నివసించే పేద ప్రజలకు ఈ స్లాబ్ అనేది సంస్కరణ తీసుకొస్తా ఉన్నారు. అంటే ఈ నిత్యావసర వస్తువులు బాగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే 12% పరిధి నుంచి 5% స్లాబ్లోకే ఈ నిత్యావసర వస్తువులకు వస్తాయి. అంటే పన్ను శాతం తగ్గుద్ది. ఈ నిత్యావసర వస్తువులు అండి, పాలు, పెరుగు కావచ్చు, లేకపోతే మనం కందిపప్పు కావచ్చు, మిగతా అయినా కానీ మన జీవితంలో వాడే నిత్యావసర వస్తువులు అంతా చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గటం వల్ల పేదవాడికి మరింత ఉపయోగం ఉండే అవకాశం ఉన్నది. ఈ దేశం సౌభాగ్యంగా ఉండే అవకాశం ఉన్నది. మంది చేతలోని ధనవంతులు ఉంటారు, 80-90% పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు. అది కాకుండా ఫలాలు అందరికీ అందే అవకాశాలు స్పష్టంగా, ఎందుకంటే జిఎస్టీ సంస్కరణ తీసుకొస్తేనే ఇది వల్ల అయిందనమాట. కాబట్టి జిఎస్టీ పెంచుకుంటా పోతే కాదు కదా. కాబట్టి నిత్యావసర వస్తువులు ఒకవైపు అయితే, ఇది విలాసవంతమైన వస్తువులకి 40% జిఎస్టీలోకి తీసుకెళ్తున్నారు. విలాసవంతులు డబ్బున్న వాళ్ళే లగ్జరీస్ జీవితం గడుపుతారు, ఫెరారీ కార్లో తిరుగుతారు, బెంజ్ కార్లో తిరుగుతారు. అటువంటి వాళ్ళకి 40% ట్యాక్స్ వేసిన పట్ల ఏదైతే నిత్యావసర వస్తువుల పరిధిలో ఉందో ఈ 5%లో రావటం వల్ల ఈ 12% శాతం నుంచి ఈ జిఎస్టీ, ఈ 5% శాతంలోకి నిత్యావసర వస్తువులన్నీ రావటం వల్ల అందరికీ కూడా మేలు జరిగే అవకాశం ఉంది. నిత్య జీవితంలో ప్రతి ఒక్కడు పేదవాడికి ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినటానికి తిండి. ఆ తిండి తినే విషయంలో కూడా నిత్యావసర వస్తువులు రోజు పెరుగుతూ ఉంటే మరి ఎలా సామాన్యుడు బతకగలడు? అది ఆలోచించారు మోదీ గారు. ఇప్పుడు వరుసగా ఆయన 12 సార్లు ఎర్రకోట పైన జెండా ఎగరేసిన ఆయన ఇందిరాగాంధీ గారి రికార్డే అధిగమించారు. 103 నిమిషాలు ప్రసంగించాడు. దేశం కానీ గొప్ప ఏమి కబురు చెప్తాడని అందరూ ఎదురు చూశారు. మొత్తానికి పేదవారికి దీపావళి కానుక అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? దీని ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా బాగుపడతాయి. అందరూ కూడా హ్యాపీగా బెనిఫిట్ అవుతారు. దాని ద్వారా లక్షలాది మందికి, కోట్లాది మందికి ఉపయోగం ఉంటుంది. తర్వాత సెప్టెంబర్లో జిఎస్టీ కౌన్సిల్లో ఈ సమావేశంలో ఈ సంస్కరణలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీపావళి ముందే వచ్చిందన్నట్టుగా ప్రధానమంత్రి మోదీ నోటి నుంచి ఒక తీపి వార్త ఏదైతే ఉందో భారతదేశం మొత్తం గర్విస్తుంది. ఎందుకంటే ఒకవైపు నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించడం, జిఎస్టీ తగ్గటం వల్ల పేదవాడికి ఉపయోగమే కాకుండా వాళ్ళ యొక్క ఆరోగ్య బీమా కూడా తగ్గే అవకాశం ఉంది. అది కూడా వాళ్ళకి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జిఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తే ఇప్పుడు ఎటు తిరిగి ప్రీమియం లగ్జరీ జీవితం గడిపే వాళ్ళకి 40% ఇదిలోకి వెళ్ళొచ్చు వాళ్ళ వైపు. పేదవాడు ఈ 12%, 5% తగ్గితే కనుక నిత్యావసర వస్తువులు తగ్గి వాళ్ళ కుటుంబాలన్నీ సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు నిత్యావసర వస్తువులు, ఒకవైపు ఆరోగ్య బీమాతో పాటు టర్మ్ బీమా పాలసీ కూడా తగ్గే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.